నమస్తే ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు మనం ఈ వీడియోలో సాధారణంగా ప్రతి ఒక్కరి ఇంట్లో కనపడే కలబంద మొక్క గురించి తెలుసుకోబోతున్నాం. అవును ఫ్రెండ్స్, అలోవెరా. మీరు ఈ మొక్కను ఎక్కడో ఒక చోట చూసే ఉంటారు. అంటే ఇది మీ ఇంట్లో కూడా పెరుగుతూ ఉండవచ్చు, లేదా సులభంగా ఎక్కడైనా కనిపిస్తూ ఉండవచ్చు. అయితే దీనిని సంస్కృతంలో కృతకుమారి, ఇది లిలియేసి లేదా ఆస్ఫోడేలసి కుటుంబానికి చెందిన మొక్క. అయితే వృక్షశాస్త్ర గ్రంథాలలో దీని పూర్వనామం ఎలో బార్బడేనిస్ మిల్లర్ అని కూడా పిలిచేవారు. కానీ దీని యొక్క జాతి ఎలో, దీని యొక్క రకం వీరా కావటంతో దీనిని సాధారణంగా ఎలో వీరా అని పిలుస్తారు. అయితే ఈ మొక్కలో ప్రధాన భాగాలు, దీని ఆకులలో 3 పొరలు ఉంటాయి. లోపలి భాగంలో ఉండే క్లియర్ జెల్, దీనిలో 99% నీరు ఉంటుంది. మిగిలిన 1%లో విటమిన్స్, ఎంజైమ్స్ మరియు ఖనిజాలు ఉంటాయి. అయితే ఫ్రెండ్స్, ఈ అలోవెరా మొక్కను శాస్త్రీయంగా ఆయుర్వేద వైద్యంలో కూడా విరివిగా ఉపయోగిస్తారు. ఎందుకంటే ఇది మన శారీరక ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుందని నిరూపితమైంది. కానీ ఈరోజు మనం ఒక ముఖ్యమైన విషయం తెలుసుకోబోతున్నాం. అంటే కేవలం ఆరోగ్యపరంగా మాత్రమే కాదు, ఈ అలోవెరా యొక్క తాంత్రిక గుణాల పరంగా అద్భుతమైన శక్తిగా పరిగణించబడుతుందని మీకు తెలుసా? అంటే మీ జీవితంలో మిమ్మల్ని మీ శత్రువు బాగా ఇబ్బంది పెడుతూ ఉన్నా, మీరు మీ జీవితంలోని క్లిష్టమైన సమస్యలను నివారించుకోవాలి అనుకుంటే ఈ అలోవెరా మొక్కను ఉపయోగించి మీ సమస్యల నుండి మీరు శాశ్వతంగా దూరం చేసుకోవచ్చు. అలాగే మీ ఇంట్లో డబ్బు సమస్య ఉన్నా మీరు ఈ కలబంద మొక్కను ఉపయోగించటం ద్వారా లక్ష్మీదేవి అనుగ్రహాన్ని పొంది సంపదను ఆకర్షించవచ్చు. అలాగే మీరు కనుక అప్పుల ఊబిలో కొట్టుకుపోతూ ఉంటే ఈ కలబంద మొక్క మిమ్మల్ని ఆ ఉచ్చి నుండి బయటకు లాగగలిగే శక్తి కలిగి ఉంటుంది. ఇక మీ శరీరంలోని అత్యంత భయంకరమైన వ్యాధులను కూడా నయం చేస్తుంది. ఫ్రెండ్స్, నన్ను నమ్మండి, మీకు కనుక కలబంద మొక్క యొక్క శక్తివంతమైన గుణాలు పూర్తిగా ఇప్పటి వరకు తెలియకపోతే ఇక మీదట మీరు తప్పకుండా మీ దైనందిక పనులలో దీన్ని ఉపయోగించటం నేర్చుకోండి. ఎందుకంటే కలబంద మొక్క ఎక్కడ ఉంటే అక్కడ నెగటివ్ ఎనర్జీస్ను ఆపివేస్తుంది. అంటే ఒకవేళ ఎవరైనా మీ ఇంటిపై చెడు దృష్టిని లేదా చెడు శక్తిని, దుష్ట శక్తులను తీసుకువచ్చారని మీరు అనుకుంటూ ఉంటే ఈ కలబంద మొక్కను కనుక మీ ఇంట్లో ఉంచితే మీరు ఇటువంటి నెగటివ్ శక్తుల నుండి విముక్తి పొందవచ్చు. అయితే దీనికోసం మీరు కలబంద మొక్కను సరైన పద్ధతిలో, సరైన విధంగా ఉపయోగించాలి. కాబట్టి ఆ నివారణ చర్యల కోసం ఈ వీడియోను స్కిప్ చేయకుండా చివరి వరకు చూస్తే మాత్రమే మీకు ఈ విషయం అనేది క్లియర్గా అర్థమవుతుంది. దీంతో మీరు 1 పైసా కూడా ఖర్చు చేయకుండానే ఎన్నో లాభాలను పొందవచ్చు. కాబట్టి వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూసి తప్పకుండా లైక్ చేయండి. కాబట్టి ఫ్రెండ్స్, ఈరోజు మనం ఈ వీడియోలో కలబంద మొక్క యొక్క ఆయుర్వేద మరియు తాంత్రిక గుణాల గురించి వివరంగా తెలుసుకుందాం. మీకు కనుక తెలియకపోతే నేను మీకు ఒక విషయం చెబుతాను. అదేమిటి అంటే, భూమిపై ఉన్న అన్ని మొక్కలలోనూ మీరు చూసే ప్రతి మొక్కలోనూ రకరకాల శక్తులు ఉంటాయి. అంటే ప్రతి మొక్కలోనూ ఒక దైవిక శక్తి నివసిస్తూ ఉంటుంది. ఎందుకంటే పూర్వకాలంలో ప్రతి వ్యక్తి చెట్లు మరియు మొక్కలకు నీరు పోసేవారని మీరు కూడా మీ పెద్దల నుండి విని లేదా మన గ్రంథాలలో చదివి ఉండవచ్చు. ఎందుకంటే ప్రతి మొక్కలో శక్తివంతమైన విశ్వశక్తుల నుండి కొంత దైవిక శక్తిని కలిగి ఉంటుంది. మీరు కనుక ఆ శక్తులను ప్రసన్నం చేసుకోగలిగితే మీరు కూడా మీ జీవితంలో ఎప్పుడూ కష్టాలను ఎదుర్కోగలిగే శక్తిని కలిగి ఉంటారు. ముఖ్యంగా ఈ రోజుల్లో చాలామంది రావి చెట్టు లేదా మర్రి చెట్టు వద్దకు వెళ్ళి దీపాలు వెలిగించి దేవునికి నీటిని అర్పించటం మీరు చూసే ఉంటారు. ఎందుకంటే ఇటువంటి వృక్షాలలో దేవతలు నివసిస్తారని మన ఆధ్యాత్మిక గ్రంథాలు కూడా చెబుతున్నాయి. అయితే ఫ్రెండ్స్, మీకు తెలుసా, కలబంద మొక్కలో సాక్షాత్తు లక్ష్మీదేవి నివసిస్తుంది అని. అంటే మీరు కనుక సరైన ఆచారాలను పాటిస్తే మీరు ఖచ్చితంగా లక్ష్మీమాత
అనుగ్రహాన్ని పొందవచ్చు. తద్వారా మీ దారిలోకి వచ్చే ఎలాంటి కష్టమైనా తన మార్గాన్ని మార్చుకుంటుంది. ఫ్రెండ్స్, ఈ కలబంద మొక్క ఎటువంటి పరిస్థితుల్లో అయినా పెరుగుతుంది. అంటే నీరు తక్కువగా ఉండే పొడి ప్రాంతాలలో అయినా పెరుగుతుంది. ఇక చివరికి ఎండిపోయిన ఎడారి పరిస్థితుల్లో కూడా ఇది చాలా పెద్ద మొత్తంలో తేమను కలిగి ఉండి పెరుగుతుంది. అయితే ఈ కలబంద మొక్క మన శరీరంలోని విషాన్ని అంటే టాక్సిన్స్ను తొలగిస్తుందని, అత్యంత భయంకరమైన వ్యాధులను కూడా నయం చేయగలదని స్పష్టంగా చెప్పబడింది. అయితే కొన్నిసార్లు మానవ శరీరంలోకి విషపూరిత పదార్థాలు ప్రవేశిస్తూ ఉంటాయి. అప్పుడు ఇది పెద్ద సమస్యగా మారవచ్చు. అంటే మీ శరీరంలోకి ఒక చిన్న విషం ఎప్పుడు ఎలా ప్రవేశిస్తుందో మీకు తెలిసి కూడా ఉండకపోవచ్చు. కానీ ఆ టాక్సిన్స్ అనారోగ్యాలుగా మారి చిన్న చిన్న అనారోగ్యాల నుండి పెద్ద జబ్బులుగా మారి లక్షల రూపాయల వరకు ఖర్చు పెట్టిస్తాయి. అయితే మీరు కనుక కలబంద మొక్కను సరిగ్గా ఉపయోగిస్తే మీరు మీ శరీరం నుండి ఈ విషపూరిత టాక్సిన్స్ను తొలగించుకోవచ్చు. అందుకే శాస్త్రీయ పరిభాషలో దీనిని వజ్రం అంటే డైమండ్ అని కూడా పిలుస్తారు. అయితే ఫ్రెండ్స్, దీని అర్థం కలబంద మొక్క ఒక వజ్రం అని కాదు. దీనిలోని ప్రయోజనాలు వజ్రం కంటే ఎక్కువ అని అర్థం. ముఖ్యంగా దీనికి మీరు ఎక్కువ నీరు కూడా పోసి పెంచవలసిన అవసరం లేదు. అలాగే దీన్ని పెంచటానికి మీరు ఎక్కువ శ్రద్ధ వహించాల్సిన అవసరం కూడా లేదు. కానీ దీని ద్వారా మీరు పొందే ప్రయోజనాలు మాత్రం చాలా భారీగా ఉంటాయి. అయితే ఫ్రెండ్స్, మీ అందరికీ తెలుసు కదా, మానవ శరీరం పంచభూతాల తయారైంది అని. అంటే మన శరీరంలో పృథ్వీ అంటే భూమి, జలం అంటే నీరు, అగ్ని, వాయువు, ఆకాశం అనే 5 అంశాలు ఉంటాయి. ఇవి మన శరీరంలో ఉండి మన శరీర సమతుల్యతను కాపాడుతూ ఉంటాయి. ఇక మీ జీవితంలో మీ అదృష్టం కనుక మీకు సహకరించకపోతే, అంటే మిమ్మల్ని దురదృష్టం వెంటాడుతూ ఉంటే, మీరు ఆందోళనగా, దిగులుగా, నెగటివ్ ఎనర్జీతో ఉంటే, అప్పుడు మీలోని ఈ పంచభూతాలలో ఒకటి సమతుల్యత తప్పిందని అర్థం చేసుకోండి. అంటే మీ గ్రహాల శక్తి సరిగ్గా పని చేయటం లేదు. మీ గ్రహాల యొక్క శక్తి గురించి అర్థం చేసుకున్నవారు జీవితంలో ఎప్పుడూ వెనక్కి తిరిగి చూడరు. అంటే వారు తమ అదృష్టంతో ఏకమయ్యి జీవిస్తారు. అలాగే వారు వారి జీవితంలో సంపదలను కూడా సులభంగా ఆకర్షించగలరు. ఎందుకంటే మనం అలోవెరా సంపదలను ఎలా ఆకర్షిస్తుందో వివరంగా తెలుసుకోవాలి అనుకుంటే కామెంట్ బాక్స్లో తెలియచేయండి. దాని గురించి మరొక వీడియోలో వివరంగా చెబుతాను. కానీ ముందుగా మనం తెలుసుకోవాల్సినది, మీరేదైనా ఇబ్బందులు లేదా సమస్యలతో బాధపడుతుంటే దయచేసి ఆ సమస్య ఏమిటో తప్పకుండా కామెంట్ బాక్స్లో తెలియచేయండి. నేను మీ సమస్యకు పరిష్కారం అందించగలిగితే తప్పకుండా సమాధానాన్ని ఇస్తాను. లేదా ఆ సమస్య కోసం ఏమైనా ఉపాయాలను ప్రత్యేక వీడియో ద్వారా తెలియచేస్తాను. ముఖ్యంగా ఫ్రెండ్స్, కలబంద మొక్కకు ప్రత్యేకమైన ఆయుర్వేద గుణాలు ఉంటాయి. మీకు కూడా ఇవి తెలిస్తే ఖచ్చితంగా తెలియచేయండి. ఎందుకంటే మీరు కనుక కలబందను ఉపయోగిస్తే మీరు ఎన్నో ఇబ్బందులు లేదా అనారోగ్యాలను కూడా ఎదిరించవచ్చు. అంతేకాకుండా మీరు కలబంద మొక్క యొక్క తాంత్రిక గుణాలు కూడా తెలిసి ఉంటే వాటిని ఆచరిస్తే మీకెప్పుడు డబ్బుకు కొరత ఉండదు. అయితే ఇక్కడ మీరు ఒక విషయాన్ని అర్థం చేసుకోవాలి. అదేమిటి అంటే మన శరీరంలో 5 అంశాలు ఉంటాయి. వాటిలో ప్రతిదానికి ఒక్కొక్క శక్తి ఉంటుంది. ఈ శక్తులను లెక్కిస్తే 7 ప్రాథమిక శక్తులు అంటే 7 చక్రాలు ఉంటాయి. వాటిలో ఒకటి మణిపూర చక్ర. ఇక మీ శరీరంలో మీ మణిపూర చక్రం బలహీనపడితే మీకు ధన నష్టం కలుగుతుంది. మీరు పేదరికంలో పడతారు. కాబట్టి మీ మణిపూర చక్రం బలహీనపడటం చాలా ప్రమాదకరం. అలాగే దానిని అశుభకరమైనదిగా పరిగణించబడతారు. ముఖ్యంగా ఆయుర్వేద పరంగా బలహీనమైన మణిపూర చక్రం గుండె సమస్యలకు దారితీస్తుంది. దీనివల్ల గుండెపోటు వచ్చే అవకాశాలు గణనీయంగా పెరుగుతాయి. ఇక మీరు చాలా స్ట్రెస్కు గురవుతారు. దీంతో మీ జుట్టు రాలటం మొదలవుతుంది. ఇక మీ మణిపూర చక్రం చెదిరిపోతే మీరు జీవితంలో కష్టాలను ఎదుర్కోవటం ఖాయం. కాబట్టి మీరు కూడా మీ మణిపూర చక్రాన్ని నయం చేసుకోవాలి అనుకుంటే
మీ కుండలిని శక్తిని ఉత్తేజితం చేయాలి. దీనికోసం జ్యోతిష్య నిపుణులు సూచిస్తున్న ఒక నివారణ ఉపాయం గురించి తెలుసుకుందాం. కాబట్టి ఈ ఉపాయం గురించి చాలా జాగ్రత్తగా వినండి. ఎందుకంటే మీకు కనుక ఈ విషయం తెలియకపోతే నేను మరింత వివరంగా చెబుతాను. అదేమిటి అంటే, ఒక వ్యక్తి మనస్సు విశ్వంతో ముడిపడి ఉంటుంది. ఒకరు అసంతృప్తిగా లేదా ఆందోళనగా లేదా ఇబ్బందుల్లో ఉంటే వారి సమస్యలు క్రమంగా పెరుగుతాయి. అందుకే ఆ సమయంలో భగవంతుని పట్ల భక్తి కలిగి తమ ఇష్ట దైవం మీద నమ్మకంతో ఉండే వ్యక్తి, గౌరవించే వ్యక్తి ఎప్పటికీ ఇబ్బందులు పడడు. ఎందుకంటే వారు దేవుడినే తమ ప్రపంచంగా భావిస్తే. హిందూ గ్రంథాలలో చెప్పినట్లుగా భక్తిలోనే శక్తి ఉంటుంది. ఒక వ్యక్తి కోరిక నెరవేరకపోయినా వారు చిత్తశుద్ధితో భక్తిలో నిమగ్నమైతే వారి కోరిక చివరికి తప్పకుండా నెరవేరుతుంది. మరి ఈరోజు మీ కోరికలను నెరవేర్చుకోవటంలో సహాయపడే ఈ కలబంద ఉపయోగాల గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం. అయితే ఫ్రెండ్స్, ఈ కలబంద మొక్కలో ముఖ్యమైనది దీని యొక్క పువ్వు. ఎందుకంటే కలబంద మొక్క యొక్క పువ్వు 3 లేదా 4 ఏళ్లకు ఒక్కసారే పూస్తుందని చెబుతారు. అయితే ఈ పువ్వుకు ఒక ప్రత్యేక లక్షణం ఉంటుంది. అదేమిటి అంటే, కలబంద మొక్క యొక్క మొత్తం శక్తి ఆ పువ్వులోనే ఉంటుంది. కాబట్టి మీ ఇంట్లో కూడా కలబంద మొక్క పూలు పూస్తే మీ ఇంటికి ఆశీర్వాదాలు వస్తాయని నమ్మాల్సిందే. అలాగే మీరు ఆ పువ్వును సరిగ్గా ఉపయోగించుకోవాలి. ముఖ్యంగా మీరు ఈ విధంగా ఒక కలబంద పువ్వును తెచ్చుకొని ఆ తర్వాత ఏం చేయాలో ఇప్పుడు మనం వివరంగా తెలుసుకుందాం. దీంతో మీరు మీ జీవితంలో మళ్ళీ ఎప్పుడు డబ్బు సమస్యలను అనుభవించరు. కాబట్టి ముందుగా కామెంట్ బాక్స్లో జై మా లక్ష్మి అని కామెంట్ చేయటం మాత్రం మర్చిపోకండి. ఎందుకంటే లక్ష్మీదేవి ఎవరిని దీవిస్తుందో వారికి ధనలోటు అనేదే ఉండదు. కాబట్టి ఫ్రెండ్స్, మీ దగ్గర కూడా కలబంద పువ్వు ఉంటే మీరు చేయాల్సిందల్లా ఆ పువ్వును తీసుకువచ్చి సాయంత్రం వేళ ఇంట్లో ఒక మాల అంటే జపమాల పట్టుకొని కూర్చోవాలి. ఆ తర్వాత మీరు జపమాలను 11 సార్లు తిప్పుతూ ఇప్పుడు చెప్పబోయే మంత్రాన్ని జపించాలి. అది ఓం శ్రీం శ్రీ నమః. మళ్ళీ చెబుతున్నాను, జాగ్రత్తగా వినండి. ఓం శ్రీం శ్రీ నమః. ఓం శ్రీం శ్రీ నమః. ఈ విధంగా జపమాలను 11 సార్లు మీరు లక్ష్మీదేవి విగ్రహం లేదా ఫోటో ముందు ఈ మంత్రాన్ని 51 సార్లు జపిస్తూ ఉండాలి. అలాగే కలబంద పువ్వును లక్ష్మీమాత విగ్రహం దగ్గర ఉంచాలి. ఈ విధంగా ఈ ఉపాయాన్ని 7 రోజుల పాటు కొనసాగించాలి. అంటే శుక్రవారం ప్రారంభించి శుక్రవారంతో ముగించాలి. ఆ తర్వాత మీరు ఈ పువ్వును ఎర్రటి క్లాత్లో చుట్టి దానిపై కొంచెం కుంకుమ చల్లి మీ డబ్బు మరియు నగలు ఉంచి మీ బీరువా లేదా లాకర్లో ఉంచాలి. నిజంగా ఫ్రెండ్స్, నన్ను నమ్మండి, మీరు ఈ మంత్రాన్ని జపిస్తూ ఉంటే మీ జీవితంలో ఎన్నడూ ధన నష్టం అనేదే కలుగదు. అలాగే మీరు కూడా లక్ష్మీదేవి అనుగ్రహాన్ని పొందుతారు. మీ జీవితంలో అభివృద్ధి చెందటం మీరే చూస్తారు. ఇక ఇప్పుడు మీ మణిపూర చక్రం బలహీనపడిందని మీకు కూడా అనిపిస్తే దానిని బలోపేతం చేయటానికి ఈ కలబంద పువ్వును ఎలా వాడాలో తెలుసుకుందాం. దీనికోసం సోమవారం రోజు ఆ పువ్వును మీరు శివుని ముందు ఉంచి ఓం నమః శివాయ అని జపమాలతో 108 సార్లు జపిస్తూ కూర్చోవాలి. ఆ విధంగా జపించి ఆ పువ్వును ఎర్రటి క్లాత్లో చుట్టి మీ ఇంట్లో ఎక్కడైనా ఉంచితే మీ మణిపూర చక్రం చాలా బలంగా మారుతుంది. అలాగే ఎవరైనా మీ శత్రువులు ఉండి మిమ్మల్ని నాశనం చేయాలని చూస్తూ ఉంటే వారి నుండి తప్పించుకోవటానికి ఈ కలబంద మొక్క మీకు అద్భుతంగా సహాయం చేస్తుంది. దీనికోసం మీరు చేయాల్సిందల్లా 1 లేదా 2 అంగుళాల కలబంద మొక్కను తీసుకోవాలి. శనివారం నాడు ఏదైనా రావి చెట్టు కిందకు వెళ్ళండి. ఆ కలబంద మొక్కను రావి చెట్టు కింద లేదా దగ్గర పాతి పెట్టండి. ఇలా చేసిన తరువాత మీకు తెలియకుండా మిమ్మల్ని నాశనం చేయాలి అనుకునే శత్రువు రివర్స్లో వాళ్ళకి వాళ్ళే నాశనం అవుతారు. ఎందుకంటే కాలానికి అధిపతి అయిన శివుడు ఎవరిని అనుగ్రహిస్తాడో వారికి ఎలాంటి కష్టాలు కలగవని చెప్పబడింది. ఇక ఇప్పుడు మీకు విపరీతమైన ధన సంక్షోభం ఉండి అప్పుల ఊబిలో చిక్కుకుపోయి ఉంటే
లక్ష్మీదేవికి సంబంధించిన ఒక ఉపాయాన్ని చెబుతాను. అదేమిటి అంటే, మీరు కూడా మీ జీవితంలో నిరంతరం డబ్బు రావాలని కోరుకుంటే గురువారం పూట విష్ణుమూర్తిని పూజించాలి. అంటే గురువారం నాడు ఒక కలబంద మొక్కను ఇంటికి తెచ్చుకొని సరిగ్గా 11 గురువారాలు ఆ భగవంతుడైన విష్ణుమూర్తిని పూజించాలి. ఇక కలబంద మొక్క ముందు కూర్చొని విష్ణు నామాన్ని జపించాలి. నిజంగా నమ్మండి, 11 గురువారాల తరువాత మీకు అనుకుని విధంగా ఎక్కడో ఒక చోట నుండి అదృష్టవశాత్తు డబ్బు వస్తుంది. మీరు ఉద్యోగస్తులైతే మీకు ప్రమోషన్ రూపంలో వస్తుంది. అదే మీరు వ్యాపారస్తులైతే వ్యాపారాల్లో లాభాలు వస్తాయి. కాబట్టి ఫ్రెండ్స్, అలోవెరాకు సంబంధించిన అద్భుతమైన ఔషధ ప్రయోజనాల గురించి మీరు ఇప్పటికే ఎన్నోసార్లు మన ఛానల్లో తెలుసుకొని ఉండవచ్చు. కానీ ఫ్రెండ్స్, మూలికా జ్ఞానం మరియు వాస్తు శాస్త్ర జ్ఞానంలో ఈ కలబంద మొక్కను ఒక వజ్రంలాగా పరిగణిస్తారు. కాబట్టి ఇప్పుడు చెప్పిన ఈ పరిష్కారాలన్నీ కూడా మీ జీవితాన్ని అద్భుతమైన దిశగా మార్చగలవు. మీ జీవితంలో ఎప్పుడూ ఎలాంటి ఇబ్బందులు చూడకూడదు అనుకుంటే, ఎల్లప్పుడూ సంతోషాలతో సంపదలతో నిండి ఉండాలని మీరు కూడా కోరుకుంటే కలబంద మొక్క యొక్క ఈ ఉపాయాలను తప్పకుండా పాటించండి. దీంతో మీ జీవితంలో గొప్ప పురోగతిని సాధిస్తారు. మరి మీరు కూడా ఆ మహాశివుని భక్తులైతే ఈ వీడియోను తప్పకుండా లైక్ చేసి ఓం నమ శివాయ అని కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. హర హర మహాదేవ. ఓం నమ శివాయ. ఓం నమ శివాయ.